హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 3 అండ్ 3 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాది 75,600 పిఈ. ఓకే, దీని లోపల 68 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. యాక్చువల్ గా ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి, బట్ మనం ట్రైలింగ్ మీద వర్క్ చేస్తాము కాబట్టి 68 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని నేను ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 53,800 పిఈ. అండ్ దీని లోపల కూడా ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి 79 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని ఎగ్జిట్ అయ్యాము. అండ్ సెన్సెక్స్ 75,200 పిఈ, దీని లోపల 145 పాయింట్స్ ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. యాక్చువల్ గా ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి కంప్లీట్ 6, బట్ 3 ట్రేడ్స్ లో ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. ఎందుకు ఎంట్రీ మిస్ అయిపోయింది అంటే మార్కెట్ ఇమీడియట్ గా స్టెప్ బై స్టెప్ క్యాండిల్స్ ఫార్మ్ చేసింది వితౌట్ ఎనీ రిజెక్షన్. సో దట్స్ వై నాకు దొరికిన ట్రేడ్స్ లోనే ప్రాఫిట్ బుకింగ్ అయింది. ట్రేడ్ మిస్ అయినవి మిస్ అయిపోయాను, ఎంట్రీ అనేది దొరకలేదు. అలా ఎంట్రీ దొరికి ఉంటే ఇవాళ 6 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది నేను చేసేవాడిని. సో ఇవాళ ఓన్లీ 3 ట్రేడ్స్ లోనే నాకు అయింది ప్రాఫిట్ బుకింగ్. ఓకే, ఇప్పుడు ఈ 3 ట్రేడ్స్ మీరు చూసుకున్నట్లయితే నేను పి సైడే తీసుకున్నాను, సి సైడ్ అనేది తీసుకోలేదు. ఎందుకు సి సైడ్ తీసుకోలేదు, పి సైడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మార్కెట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యింది గ్యాప్ అప్. ఓకే, గ్యాప్ అప్ అయ్యింది. ఓకే, గ్యాప్ అప్ అయినప్పుడు మనం మార్కెట్ లో ప్రీవియస్ ఎక్కడైనా ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉందా, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉందా, డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉందా చూసుకోవాలి. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా చూసుకోవాలి, బికాస్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ సపోర్ట్. సో ఇవాళ ఏం జరిగింది, మార్కెట్ లో ప్రీవియస్ టైం ఒక ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది మార్కెట్ ఫామ్ చేసింది. సో దిస్ ఈజ్ అ రిజెక్షన్ పాయింట్. మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫామ్ అవుతే మార్కెట్ ఏం చేస్తుంది, ఆ పాయింట్ దగ్గర మార్కెట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తేనే బయ్యింగ్. బట్ ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ పైన ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిందా, ఎక్కడా ఫామ్ చేయలేదు. అండ్ మళ్ళీ ఇక్కడే సాలిడ్ క్యాండిల్, మళ్ళీ రీటెస్ట్ కంప్లీట్ రీటెస్ట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఇలా ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ నుంచే నేను నా మైండ్ సెట్ అనేది పుట్ సెట్ పెట్టుకున్నాను. అండ్ నా ఫస్ట్ ట్రేడ్ చూడండి, నా లాస్ రికవరీ గ్రూప్ లో ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూడండి 9:27 AM. అండ్ సెకండ్ ట్రేడ్ టైం చూడండి 10:33 AM. థర్డ్ ట్రేడ్ టైం చూడండి 11:22 AM. కంప్లీట్ గా ఈ ఈ ఈ మల్టిపుల్ ట్రేడ్స్ లోనే నేను ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ థర్డ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అకార్డింగ్ టు అవర్ రెడ్ క్యాండిల్ ఫస్ట్ అనాలిసిస్, రెడ్ క్యాండిల్ అనాలిసిస్ ఇంట్రాడే 15 minutes నాకు పీడిఎఫ్ లో చూపిస్తాను. టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. మీరు పీడిఎఫ్స్ తీసుకోండి, మీరు నేర్చుకోండి. అండ్ ఇండికేటర్ కోసం అయితే మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఎంఎస్బి ట్రేడ్స్ ఇండికేటర్ కోసం వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే కామెంట్ లో ఇండికేటర్ అని పెట్టండి, మీకు డీటెయిల్స్ పెడతాను నేను. ఓకే, 15 minutes ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసినా, అలా కాకుండా మార్కెట్ లో రెడ్ క్యాండిల్ తో రిజెక్ట్ చేసిన మార్కెట్ అనేది ఫాల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ గ్యాప్ అప్ లో క్లోజింగ్. అండ్ ఇంకోటి ఇక్కడ గ్యాప్ అప్ రెడ్ మార్కెట్ లో గ్యాప్ అప్ జరిగింది. గ్యాప్ అప్ జరిగిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మార్కెట్ కింది లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన, లేకపోతే సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన మార్కెట్ అనేది ఫాల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే రెడ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ పాయింట్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. ఓకే, దాని తర్వాత సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది. సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్. కొంచెం ప్రీవియస్ కి వెళ్తే మార్కెట్ లో మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూటప్ అయింది. దట్స్ వై నేను థర్డ్ ట్రేడ్ అనేది సెల్లింగ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను 3 ట్రేడ్స్ మిస్ అయ్యాను.
ఎక్కడ ట్రేడ్ తీసుకుందామన్నా మార్కెట్ ఇమీడియట్ ఫాల్, ఇమీడియట్ ప్రైస్ యాక్షన్, ఇమీడియట్ ప్రీమియం మెల్టింగ్, ప్రీమియం యాడింగ్ చేస్తుంది. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలని వదిలేశాను. ఎండ్ ఆఫ్ ది డే కాల్ సైడ్ ట్రేడ్ కూడా మిస్ అయింది. చెప్తాను ఎందుకు మిస్ అయింది. నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను మీకు ఏం నేర్పించాను? ప్రీవియస్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది మార్కెట్ లో మన దగ్గర, అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. మార్కెట్ కనుక సపోర్ట్ తీసుకుంటే ఈ పాయింట్స్ దగ్గరే తీసుకుంటది, అండ్ ఇక్కడికెళ్ళే మనకు బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పాను. గుర్తుంది? నిన్నటి వీడియో చూడండి, నేను నిన్నటి వీడియోలో చెప్పాను. ఓకే, అండ్ ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత ఈ రీటెస్ట్ పాయింట్ లో నేను ఎంట్రీ తీసుకుందాం అనే లోపు ట్రేడ్ మిస్ అయిపోయింది. 10 పాయింట్స్, 15 పాయింట్స్, 20 పాయింట్స్, 35 పాయింట్స్, ఇమీడియట్ గా 182 పాయింట్స్ ఇమీడియట్ గా మార్కెట్ కొట్టేసింది. ఛాన్స్ అనేది ఇక్కడ మిస్ అయిపోయిందండి. సో ఇలా ఇవాళ నిఫ్టీ బ్యాంక్ లో, సెన్సెక్స్ లో కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్ తో అయితే బయటపడ్డాను. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే మన దగ్గర ఒకటి సెల్లింగ్ ఎఫ్ఈజీ ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది. ఇది రెడ్ ఎఫ్విజి. ఇవాళ మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే ఎఫ్ఈజీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేసింది, బట్ దాన్ని ఇన్వాలిడ్ చేసేసింది. సో ఇన్వాలిడ్ చేసేసింది కాబట్టి రేపటి మార్కెట్ లో మనకు సపోర్ట్ కావాలంటే ఈ పాయింట్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. అండ్ మన ఇండికేటర్ లో కూడా నేను ఇది చూడండి, ఇది మన ఇండికేటర్. ఓకే, మన ఇండికేటర్ ప్రాపర్ గా గ్రీన్ ఎఫ్ఈజీ, రెడ్ ఎఫ్ఈజీ, ఫేర్ వాల్యూ గ్యాప్ ఏది స్ట్రాంగ్ ఉంటుందో ఏది వీక్ ఉంటుందో ప్రాపర్ గా అదే డ్రా చేసి మరి మనకు చూపిస్తుంది. ఓకే, ఫర్ దిస్ ఇండికేటర్ యూ హ్యావ్ టు పిన్ మీ ఇన్ కామెంట్ ఆర్ పిన్ మీ ఇన్ మై వాట్సాప్ నెంబర్ అండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎఫ్ఈజీ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు రేపటి ఇంట్రాడే సపోర్ట్ కూడా కావాలి కదా. సో ఇంట్రాడే సపోర్ట్ లో మనకు టుడేస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇక్కడికెళ్ళి మనకు బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి రేపటి క్లోజింగ్ అనేది 53,496 పాయింట్ దగ్గర ఉంటేనే మనం బయింగ్ ఆలోచించాలి, అంటిల్ బయింగ్ అనేది ఆలోచించకూడదు. ఇప్పుడు ఇక్కడ నిఫ్టీలో చూసుకున్నట్లయితే నిఫ్టీలో ఒక రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఈ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ప్లస్ ఈ లెవెల్. ఇక్కడ ఎక్కడైనా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందా అంటే ఉంది. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. అంటే ఇది కంప్లీట్ ఒక సెల్లింగ్ జోన్ లో కూర్చుంది నిఫ్టీ. సో ఇది బయట పడాలి, ఏ సెల్లింగ్ జోన్ లో అయినా కానివ్వండి, బయింగ్ జోన్ కైనా కన్వర్ట్ కానివ్వండి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసి రెడ్ ఎఫ్ఈజీ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ కావాలి. సో ఆ బ్రేక్అవుట్ కి మనకు కావాల్సిన 2 లెవెల్స్ వచ్చేసి 23,699, 23,638. ఓకేనా అండి? అండ్ మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏ హెల్పింగ్ గ్రూప్, సో డోంట్ వరీ. ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి మీకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. సెకండ్ ఇది వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్, రెడ్ ఫేర్ వాల్యూ గ్యాప్. అండ్ ఈ పాయింట్ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ విత్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఆర్ బయింగ్ నో ఆర్డర్ బ్లాక్ ఇవి ఇస్తేనే మనకు కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది డిసైడ్ అవుతుంది. దీని మధ్యలోనే ఎక్కడైనా ఉంది లెవెల్ బ్రేక్ చేసినా మనకు సెన్సెక్స్ లో ఒక లెవెల్ ఉంది ఇక్కడ 74,923. ఇట్స్ ఏ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ పాయింట్. అండ్ నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో కూడా ఒక లెవెల్ ఉంది ఇక్కడ 23,541. అండ్ ఈ లెవెల్స్ అన్ని నేను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మార్నింగ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మీరు క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.